హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల్ వ్లాగ్స్. 13వ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన ఆది మహావిష్ణు ఆలయం యొక్క చరిత్ర పార్ట్ 1గా చేసి నా ఛానల్లో అప్లోడ్ చేసిన. పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోను చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే ఈ పార్ట్ 2కి సంబంధించి వీడియో అయితే ఉంటుందన్నమాట. వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వీడియోను చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1లో అయితే కనిపించే చెరువు నాగసముద్రం అనే పేరు ఎందుకు వచ్చింది, అలాగే ఈ పెద్దమ్మ తల్లి యొక్క టెంపుల్ ఎలా కట్టారు, దీని చరిత్ర ఏంది, అలాగే కనపడుతున్నటువంటి శాసనం ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ దేవలమ్మ తల్లి యొక్క చరిత్ర ఏంది అనేది పార్ట్ 1లో ఉంటుందన్నమాట. ఈ నాగారం చెరువు అనమాట. ఈ చెరువు అనేది నాగసముద్రం ఎలా మారింది అనేది పార్ట్ 1లో పూర్తిగా ఉంటుందన్నమాట. అయితే పార్ట్ 1లో ఈ గోపురం యొక్క విశిష్టత ఏంది, అలాగే ఈ కనిపిస్తున్నటువంటి రావి చెట్టు యొక్క చరిత్ర ఏంది, ఈ గొప్పతనం ఏంది, అప్పుడు విగ్రహం బయటపడ్డప్పుడు పురాతన ఆలయం ఎలా ఉంది, దీని యొక్క వెనుక రహస్యం ఏంది, చరిత్ర ఏంది అనేది పార్ట్ 1లో ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా అందరూ పార్ట్ 1 చూడండి. ఆ రోజు జరిగిన కళ్యాణ మహోత్సవానికి వైకుంఠ ఏకాదశి రోజు జనం ఎంతమంది వచ్చారు అనేది పార్ట్ 1లో ఉంటుందన్నమాట. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముందు ఎదుర్కోళ్ళ కార్యక్రమము ఎంత అద్భుతంగా జరిగిందనేది పార్ట్ 1లో ఉంటుందన్నమాట. కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారు శ్రీదేవి భూదేవి సహిత మనకు దర్శనం ఇచ్చారనమాట. పార్ట్ 1లో పూర్తిగా ఉంటుంది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి ఎంతమంది వచ్చారనేది పార్ట్ 1లో ఉంటుందన్నమాట. 13వ శతాబ్దానికి చెందిన ఆది మహావిష్ణు యొక్క విగ్రహం ఎలా ధ్వంసానికి గురైంది, ఎలా బయటపడ్డది, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంది, ఈ ఆలయం యొక్క రహస్యం ఏందనేది మొత్తం పార్ట్ 1లో ఉంటుందన్నమాట. స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత నెక్స్ట్ డే చక్రస్నానం అనమాట. ఇది పార్ట్ 2 ఇక్కడి నుంచి మనకు మొదలవుతుందన్నమాట. 13వ శతాబ్దంలో రాచకొండ రాజ్యాన్ని పరిపాలించే సింగభూపాలుడు కాలంలోనే స్వామివారికి చక్రస్నానం జరిగేదట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చెరువు దగ్గరే జరిగేదట. అంటే నాగసముద్రములోనే అప్పుడు చక్రతీర్థ స్నానం అనేది జరిగేదట. అంటే ఈ చక్రతీర్థ స్నానం యొక్క ఉద్దేశం ఏంటంటే, చక్రస్నానం యొక్క ఉద్దేశం ఏంటంటే 3 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత చివరి రోజు చక్రస్నానం అనేది జరుగుతుందన్నమాట. ఈ నాగసముద్రంలోనే కనిపించే నాగసముద్రంలోనే ఆనాడు నుంచి చక్రస్నానం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఈ చక్రస్నానం యొక్క అర్థం ఏంటంటే స్వామివారు 3 రోజులు బ్రహ్మోత్సవాలు జాతర జరిగిన తర్వాత ఈ చక్రస్నానంతో ముగింపు అనేది పలుకుతారనమాట. ఈ కార్యక్రమాన్ని తీర్పు అంటారనమాట. చక్రస్నానానికి ముందు స్వామివారికి పూజ ఉంటుంది. పూజ తర్వాత స్వామివారి చక్రస్నానం ప్రారంభమవుతుందన్నమాట. స్వామివారి బ్రహ్మోత్సవాలు 3 రోజులు ఉంటుంది కాబట్టి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత ఈ చక్రస్నానం అనేది చివరి ఘట్టం కాబట్టి చాలా మంది భక్తులు అలాగే ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఈ చక్రస్నానంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందనమాట. చక్రస్నానంలో భాగంగా స్వామివారికి ముందుగా జలాభిషేకం జరుగుతుంది అనమాట. జలాభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది అనమాట. పాలాభిషేకంలో స్వామివారి ఎంత అద్భుతంగా మనమైతే చూస్తే కన్నుల పండుగ కనిపిస్తుంది అనమాట. మన స్వామివారి చూస్తే మనం మంత్రముగ్ధులం అయిపోతాం. మనం ఇప్పుడు చూడొచ్చు స్వామివారిని. స్వామివారికి పాలాభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి నెయ్యాభిషేకం జరుగుతుంది అనమాట. ఇప్పుడు జరగబోయేది నెయ్యాభిషేకమే అనమాట. స్వామివారు మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. స్వామివారిని చూస్తే మనం మంత్రముగ్ధులం అయిపోవచ్చు అనమాట. స్వామివారి చక్రస్నానం అనేది ఈ నాగసముద్రంలో జరుగుతుంది కాబట్టి పూలు చల్లడం జరిగిందనమాట. ఈ నాగసముద్రంలో దాదాపుగా 13వ శతాబ్దం నుండి స్వామివారి చక్రస్నానం జరుగుతూ ఉండేదట. ఈ నాగాంబిక నిర్మించినటువంటి ఈ నాగసముద్రం అనేది దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ నాగసముద్రానికి. స్వామివారి చక్రతీర్థ స్థానంలో నేను కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగిందనమాట. స్వామివారికి అభిషేకాలలో తిరిగి స్వామివారికి జలాభిషేకం చేయడం జరుగుతుందన్నమాట.
మన హిందూ సంస్కృతి, మన హిందూ ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి మనం తెలుసుకోవడం మన బాధ్యత అన్నమాట. అందుకే మనం ప్రతి ఒక్క హిందూ దేవాలయాలకు సంబంధించిన చరిత్రల గురించి మనం తెలుసుకోవడం మన ముఖ్య బాధ్యత అన్నమాట. స్వామివారి రూపం అయితే ఇప్పుడు మనం దగ్గర నుంచి చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉందో స్వామివారు. స్వామివారి కళ్యాణోత్సవం భాగంగా 3 రోజులు జరిగిన జాతరలో భాగంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇది చివరి ఘట్టం అనమాట. స్వామివారి చక్రస్థానంలో స్వామివారికి చివరి అభిషేకం అనమాట ఇది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్వామివారికి ఉండలుగా పసుపు పెట్టి కొద్దిసేపు తర్వాత స్వామివారికి జలాభిషేకం చేసి ఆ నాగసముద్రం చెరువులోకి తీసుకెళ్లి స్వామివారికి ముగింపు కార్యక్రమం అనేది పలుకుతారనమాట. స్వామివారికి ఉండలుగా పెట్టిన పసుపునైతే ఇప్పుడు జలాభిషేకంతో చేస్తారనమాట. ఈ అభిషేకం జరిగిన తర్వాత స్వామివారు నాగసముద్రంలో స్నానం చేయడం జరుగుతుంది అనమాట. నేనైతే జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద అనుకుంటూ మనసులో అయితే అక్కడే స్వామివారి దగ్గరే ఉండి మనసులో అయితే మా కోరికలు కోరుకోవడం జరిగిందనమాట. నేనైతే స్వామివారి రూపం చూస్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంటుంది, పదే పదే చూడాలనిపిస్తుంటుంది. స్వామివారి రూపం అలా ఉంటుంది అనమాట. స్వామివారిని అయితే నాగసముద్రంలోకి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆలయ కమిటీ చైర్మన్ అలాగే ఆలయ కమిటీ గ్రామస్తులు అందరు కలిసి స్వామివారిని అయితే చక్రస్నానం కోసం అయితే నాగసముద్రం అదే నాగారం చెరువులోకి అయితే తీసుకెళ్లడం జరుగుతుందన్నమాట. వైకుంఠ ఏకాదశి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 3 రోజులు జరిగిన జాతరలో భాగంగా ఈరోజు అయితే చివరి ఘట్టం అనమాట. భక్తులు అలాగే ఆలయ కమిటీ వాళ్ళు చాలామంది భక్తి శ్రద్ధలతో స్వామివారికి అయితే చక్రస్నానం అయితే చేపించడం జరుగుతుందన్నమాట. చక్రస్నానం అయిపోయిన తర్వాత భక్తులందరూ ఆ చెరువులోనే అందరూ స్నానం చేయడం జరిగింది. చాలా ఆనందంతో చాలా సంతోషంతో అయితే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుంటూ అయితే ఆ చెరువులో అందరూ స్నానం చేయడం జరిగిందనమాట. నేను కూడా ఆ చెరువులో స్నానం చేయడం జరిగింది. చక్రస్నానం అయిపోయిన తర్వాత భక్తులు అలాగే ఆలయ కమిటీ వాళ్ళు అందరూ మళ్ళీ తిరిగి దేవాలయానికి వచ్చి స్వామివారికి మళ్ళీ పూజా కార్యక్రమం ఉంటుందన్నమాట. ఈ పూజా కార్యక్రమం అనేది ఎలా ఉంటుందంటే స్వామివారికి ఆరతి ఉంటుంది. ఇప్పుడు చూడబోయేది మీది ఆరతి అనమాట. స్వామివారిని అలంకరించి పూజా కార్యక్రమం ఉంటుందన్నమాట. ఆలయ కమిటీ వారు అలాగే భక్తులు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఆరతి తీసుకోవడం అలాగే స్వామివారి యొక్క చివరి ఘట్టం కాబట్టి అందరూ చాలామంది భక్తులు అయితే రావడం జరిగిందనమాట. ప్రధాన అర్చకులు గారు ఇప్పుడైతే ఈ జాతర ఎలా జరిగింది, స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎట్లా జరిగింది, ఎంత అంగరంగ వైభవంగా జరిగింది అనేది పూర్తిగా వివరించడం జరిగింది అనమాట. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా జరిగింది, రాను సంవత్సరం కొద్ది డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుందని అలాగే భక్తులు కూడా ఎక్కువ రావడం జరుగుతుందని పంతులు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం కూడా చాలా ఏర్పాట్లు చేయాలి, చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు
స్వామివారి దర్శనం కోసం దాదాపు 2-3 గంటలు వెయిట్ చేయడం జరిగింది. ఏర్పాట్లు ఇంకా బాగా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతుంది. ఆలయ అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుందని, అలాగే మహాదాతలు, అలాగే గ్రామ ప్రజలు, వివిధ దాతలు కూడా ఆలయానికి చాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని ప్రధాన అర్చకులు చెప్పడం జరిగిందనమాట. మహావిష్ణు దర్శనం చేసుకొని రాజగోపురం నుంచి బయటికి వెళ్ళగానే కుడివైపున మనకు కొంచెం దూరం వెళ్తే మనకు కాలభైరవు యొక్క ఆలయం ఉంటుందన్నమాట. ఇది దాదాపుగా 13వ శతాబ్దానికి చెందిన రాచకొండరు పరిపాలించినటువంటి సింగభూపాలుడు కాలంలో ఈ కాలభైరవుడు అంట క్షేత్రపాలకుడుగా ఉండేవాడట. సింగభూపాలుడు శివభక్తుడు కాబట్టి అప్పట్లో రాచకొండ రాజ్యానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడే ఉన్నాడని అప్పట్లో చరిత్ర ఉందన్నమాట. అంటే ఒక రాజ్యానికి చిహ్నంగా కాలభైరవుడి యొక్క రూపము చిహ్నంగా ఉందని అప్పట్లో చరిత్రకారులు చెప్పుకోవడం జరిగిందనమాట. కాలభైరవుని ఆలయం పక్కనే స్వామివారి పాదాలు ఉంటాయి అన్నమాట. శ్రీ ఆది మహావిష్ణు యొక్క పాదాలంట ఇవి. అప్పట్లో స్వామివారి నిజ పాదాలని చరిత్రలో ఉందన్నమాట. అయితే ఆదిమహావిష్ణు దేవాలయం పక్కన ఎడమ వైపున మనకైతే కొత్తగా నిర్మించారన్నమాట గోశాల అనమాట. అంటే సకల దేవతలు కొలువైనటువంటి గోమాతలు ఇక్కడ ఉంటారన్నమాట. మనం గోమాత పూజ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఈ నాగసముద్రాన్ని చూస్తే భద్రాద్రి రామయ్య గోదావరి నది ఒడ్డున ఎలా అయితే కొలువై ఉన్నాడో, ఈ నాగసముద్రాన్ని చూస్తే కూడా మహావిష్ణువు ఈ నాగసముద్రం ఒడ్డున కొలువై ఉన్నాడని అనిపిస్తుంది అనమాట. స్వామివారి కళ్యాణ మహోత్సవం అట్లనే జాతర కాబట్టి ఇక్కడ చాలా షాప్స్ అయితే వచ్చినాయి అనమాట. అంటే నాకు ఈ షాప్స్ అన్ని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తుకొచ్చాయి అనమాట. మనం బయట ఎంత పెద్ద షాపింగ్లలో ఎంత షాపింగ్ చేసినా అంత ఫీలింగ్ రాదనమాట. ఇక్కడ ఏ చిన్న వస్తువు అనుకున్నా చాలా స్వీట్ మెమొరీ అనిపిస్తుంది మనకు. మా ఊరి జాతరలో నేను కొనుక్కున్న ఈ చిన్న వస్తువు అయినా సరే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇదనమాట 13వ శతాబ్దానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక దశావతార భూదేవి శ్రీదేవి సహిత ఆది మహావిష్ణు యొక్క ఆలయం యొక్క చరిత్ర అనమాట. పార్ట్ 1 ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా పార్ట్ 1 అయితే చూడండి. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద.